ఈ వారంలో అయితే 4వ వాక్యాధ్యాన కూడికలు కూడా జరుగుతూ ఉన్నాయి. మరి ఈ రాత్రికాలం ముందు కూడా మరి ఇంకా లోతైన విషయాలతో మా యొక్క హృదయాలను తృప్తిపరచమని నాయన ప్రార్థిస్తూ ఉన్నాను. చేరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు. ఇప్పటి వరకు పాటలు పాడుతూ మీ నామాన్ని మహింపరిచి ఉన్నాము దేవా. ఉన్నతమైన మీ మాటలతో మా యొక్క హృదయాలను తృప్తిపరచమని కోరుతూ ప్రభువైన యేసుక్రీస్తు వారికే ఈ ప్రార్థన మనవులు మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొని ఆడుచున్నాను. ఆమేన్. చేరి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున నా యొక్క శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ 36వ సత్యాన్వేషణ సత్య పరిశీలన సదస్సులో మరి యొక్క యేసు అనేటటువంటి అంశానికి సంబంధించి 2వ భాగాన్ని 3వ భాగాన్ని కూడా మనం నేర్చుకున్నాం. ఇక 4వ భాగాన్ని ముగింపు భాగాన్ని ఈ యొక్క సమయంలో మనం నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సుమారుగా నెల రోజులు మొదటి భాగం తర్వాత మనం సెమినార్ కొరకు ఎదురు చూసాం. మరి యొక్క యేసు లేదా మరి యొక్క క్రీస్తు అనేటటువంటి వాక్యాలు చాలానే కనబడుతూ ఉన్నాయి. అయితే వ్యక్తులుగా అక్కడ ఇద్దరు ఉండరు, కానీ ఒకే వ్యక్తిని గురించి వేరువేరు సందర్భాలు వ్రాయబడ్డాన్ని మనం గమనించాలి. అందును గూర్చి మరి యొక్క యేసును గురించి గడిచినటువంటి మొదటి భాగంలో, ఈరోజు మొదటి భాగంలో కూడా ఉదయకాలాన్ని విన్నాం. యేసుతో పాటుగా క్రీస్తు కూడా ఉన్నట్టుగా, మరి యొక్క క్రీస్తు ఉన్నట్టుగా కూడా ఈరోజు మనం చూసాం. అయితే యేసుకి లేదా క్రీస్తుకి ఆయనకి ఎలాంటి శక్తి సామర్థ్యాలు లేవు. ఆయన దేవుడు కాదు, ఆయన మానవుడు కూడా కాదు, ఆయన దేవదూత కూడా కాదు. కేవలం దేవుని కుమారుడు అని చెబుతూ భిన్నమైన సువార్తను చెబుతూ వారు పొందని మరి ఒక ఆత్మను వారు పొందుకునేటట్టుగా చేస్తూ మరి యొక్క యేసును ఈరోజు క్రైస్తవ్యం ఒక మతంలో దీనిని గూర్చినటువంటి ఎన్నో సంఘాలు కట్టబడ్డాయి అనేటటువంటి సంగతులు మనం విన్నాం. నూతన నిబంధన గ్రంథాన్ని మనం ఆలోచించేటప్పుడు ముఖ్యంగా 3 విషయాలను మనం పరిగణలోనికి తీసుకోవాలి. ఏంటో 3 విషయాలు? యేసును గూర్చా, మరి యొక్క యేసును గూర్చా, సువార్తను గురించా, మరి యొక్క సువార్తను గురించా, ఆత్మను గురించా, మరి యొక్క ఆత్మను గురించా. ఈ 3 విషయాలు ఇటు 3 ఉన్నాయి. ఏ వాక్యం చదువుతూ ఉన్నా దీనిని ఎక్కడి వరకు తీసుకోవాలి, దీని యొక్క ఆత్మీయ అర్థం ఏంటి అని మనం ఆలోచించాలి. ఆ విధంగా మనం ఆల్రెడీ 3 భాగాలు విన్నాం కనుక మధ్యాహ్న కాలంలో మనం ఏం నేర్చుకున్నాం? దేవుడు యేసును లేపాడు, లేదా దేవుడు క్రీస్తుని లేపారు. ఈయన లేవలేదు. లేవలేదంటే అర్థం ఏంటి? ఈయన దేవుడు కాదు, ఈయనకి శక్తి లేదు, ఈయనకు మహిమ లేదు, ఈయన నథింగ్, ఈయనేమీ కాదు. కాబట్టి ఆయన నమ్ముకోవాల్సినటువంటి పనేమీ లేదు. కాబట్టి యెహోవానే నమ్ముకోవాలి, లేదా తండ్రిని నమ్ముకోవాలి. యెహోవాను నమ్ముకోవడం, తండ్రిని నమ్ముకోవడం అంటే ఏంటో రాత్రికాలంలో చెప్పాను. ఏంటది? మతంలో ఉంటే మతంలో ఉన్నదానికి మార్గంలో ఉన్నదానికి చాలా డిఫరెన్స్ ఉంది, వ్యత్యాసం ఉంది. మతం వేరు, మార్గం వేరు. అయితే ఈరోజు క్రైస్తవ సంఘాలన్నీ కూడా మతపు పునాదుల మీద కట్టబడుతున్నాయి తప్ప మార్గంలో లేవని మనం వాక్యాన్ని బట్టి మనం చాలా సంగతులు విన్నాం. కాబట్టి మధ్యాహ్నంలో దేవుడు యేసును లేపారు, లేదా దేవుడు క్రీస్తును లేపారు అనే సందర్భాలు చూసాం. ఇప్పుడు ఈ యొక్క కన్క్లూజన్లో యేసే లేచాడు, లేదా క్రీస్తే లేచారు అనేటటువంటి సందర్భాలను చూద్దామా? లేకపోతే ఈ వాక్యానికి పరిపూర్ణత అనేది ఉండదు. కనుక ఒక 10 నిమిషాలు లేట్ అయినా లోతైన విషయాలు మనం అన్వేషిస్తూ మన యొక్క టార్గెట్ని, పరలోక ప్రయాణాన్ని మనం ఫినిష్ చేసుకోవాలి. రైట్. రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం, రోమపత్రిక 6వ అధ్యాయం. రోమపత్రిక ఎవరు రాశారు? పౌలు గారు రాశారు. ఆల్రెడీ మధ్యాహ్న కాలంలో మనం 7వ అధ్యాయంలో 4వ వచనంలో ఉన్న వివరణ మాట్లాడుకున్నాం. 7:4 ఏముంది?
లేపబడ్డాడు, మృతులలో నుండి లేపబడ్డాడు, ఆయనే క్రీస్తు అని చదువుకున్నాం. ఇప్పుడు 6:9 చదువుదాం. లేపబడ్డాడా లేచాడా అనేది 6వ అధ్యాయము 9వ వచనాన్ని 9వ వచనం. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదమని నమ్ముచున్నాము. 7వ అధ్యాయంలో ఏముంది? లేపబడెను అని ఉంది. 6వ అధ్యాయంలో ఏముంది? లేచెను అని ఉంది. ఈ రోమిలికి రాసిన పత్రికను ఎవరు రాశారు? పౌలు గారు రాశారు. అయితే ఇప్పుడు పౌలు బోధ ఏంటి? పౌలు గారు ఏం చెప్తున్నారు? అసలు లేచాడని చెప్తున్నారా, లేపబడ్డాడని చెప్తా ఉన్నాడా? పౌలు గారు అబద్ధికుడా? పౌలు గారికి సత్యం తెలియదా? పౌలు గారు ఏం చెప్తా ఉన్నారు? ఇంతకీ సత్యం చెప్తున్నారా, అసత్యం చెప్తా ఉన్నారా? 7వ అధ్యాయంలోనేమో లేపబడ్డారని రాసి 6వ అధ్యాయంలో లేచారని రాస్తే ఏంటి సందర్భాలు అసలు? అందుకే నేను చాలా సందర్భాలు చెప్పాను, వ్రాసిన వారు ఎవరైనా ఆ దేవుడు ఏదైతే రాయమంటే అదే రాశారు, కానీ కొన్ని సందర్భాలు వాళ్ళకు తెలియకుండానే రాశారు అని కూడా చెప్పాను. ఇది పౌలు గారికి తెలియదు అని నేను చెప్పట్లా. ఆయన ఎవరు, ఆయన స్టాండ్ ఏంటి అంటే ఒక్కడే దేవుడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అది ఆయన స్టాండ్. మనం నమ్మాల్సింది ఆయననే. 2-3 దేవులు లేరు. ఆ ఒక్కడైనటువంటి యేసుక్రీస్తు వారే పాత నిబంధన కాలంలో యెహోవాగా ఉన్నారని ధర్మశాస్త్ర ప్రకారంగా ఆయన రుజువులతో కూడినటువంటి ఎన్నో డిబేట్లు చేశారు. ఆయన బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతూ ఉంటాయి. రుజువులతో ఆయన నిరూపించాడు యేసే క్రీస్తుని. మరి అలాంటి ఆయన తప్పు ఎందుకు చెప్తాడు? ఆయన తప్పు చెప్పడు, ఆయన తప్పు చెప్పరండి. కనుక మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఏలయనగా అదేనా 9వ వచనం, మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల. అసలు క్రీస్తు చనిపోతాడా? యేసు చనిపోతాడా? యేసే చనిపోతాడు. కానీ యేసు అనే దేహంలో ఉన్నది ఎవరు? క్రీస్తు అనే దేవుడు. గనుక మొత్తానికి ఈ పేరు ఏమైనా లోపల ఉన్నది ఎవరు అంటే దేవుడే గనుక, క్రీస్తే గనుక అలాగ మాట్లాడుతూ ఉన్నారండి. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణానికి ఆయన మీద అధికారం లేదని చెప్తా ఉన్నాడండి. ఏమని? క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడు. మృతులలో నుండి లేచాడా, లేపబడ్డాడా? లేచాడు. లేచాడు అంటే ఆయన చాలా శక్తిమంతుడు. ఆయన ఎవరి మీద ఆధారపడలేదు. ఆయనకు చాలా మహిమ ఉంది. ఆయన దేవుడు కనుక లేచాడు. లేచాడా, లేపబడ్డాడా? మరి మధ్యాహ్నం ఎన్ని వాక్యాలు చదువుకున్నాం మనం? అవన్నీ కూడా లేపబడ్డాడు, లేపబడ్డాడు, లేపబడ్డాడు అనే చదివాం మనం. చాలా వాక్యాలు. ఇప్పుడు అంతకంటే ఎక్కువ వాక్యాలు చూపిస్తాను మీకు. ఏమని? లేచారని, లేచారని. లేపబడితే శక్తిహీనుడు, బలహీనుడు, అధికారం లేనటువంటి వాడు, మహిమ లేనటువంటి వాడు, ఇంకొకరి మీద ఆధారపడినటువంటి వాడు. ఇంకొకరి మీద ఆధారపడితే ఆయన మీద మనం ఎందుకు ఆధారపడాలి? ఆధారపడాల్సిన పనేమీ లేదు. మనకు పని లేక భక్తి చేయాలా ఇటు? అక్కర్లొద్దు. లోకంలో ఎందరో దేవుళ్ళు ఉన్నారు, ఆయనతో పనేముంది మనకి? ఆయనతో పనేమీ లేదండి. ఎప్పుడు అంటే ఆయన లేపబడితే, ఆయన లేస్తే ఆయన ఒక్కడే లేస్తాడు, ఇంకెవరో లేవలేదు. దానికి రుజువులు ఏంటంటే ఆయన తెరచిన సమాధే. ఆయన ఉంచినటువంటి సమాధి ఎలా ఉంది? తెరువబడి ఉంది. ఈ లోకంలో దేవుళ్ళని చెప్పుకునే వాళ్ళ సమాధులన్నీ ఎలా ఉన్నాయి? మూతేసేసి ఉన్నాయి. ఎందుకని? లేవలేదు గనుక. ఎందుకు నమ్మాలి యేసును అంటే లేచాడు కనుక నమ్మాలి. లేపబడితే నమ్మకర్లొద్దు. యేసుక్రీస్తు వారిని ఎందుకు నమ్ముకోవాలండి? మృతులలో నుండి సజీవుడిగా లేచాడు కనుక నమ్ముకోవాలి. పడుకుంటే నమ్ముకోవాల్సిన పనేమీ లేదు. ఇంకొక ఆయన వచ్చి లేపితే నమ్మాల్సినటువంటి పనేమీ లేదండి. ఆయన లేచాడు, లేపబడలేదు, లేచాడు. రెండాట్లకి చాలా డిఫరెన్స్ ఉంది. 2 పదాలు ఒకేలా కనబడతాయి. లేచాడా, లేపబడ్డాడా అంటే లేచాడు. లేస్తేనే ఆయనకి అధికారం ఉంది. లేపబడితే అధికారం లేదండి. ఏమండి, ఒక వాక్యం చదువుకున్నాం కదా, తెసలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక, తెసలోనికలకు రాసినటువంటి
మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచన భాగాన్ని చదువుదాం. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. ఇక్కడ కూడా డౌట్ వస్తుంది. అంటే సెకండ్ భాగంలో డౌట్ వస్తుంది, చెప్తా. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల, నమ్మమా లేదా? ఏమని? యేసు మృతి నొంది తిరిగి లేచాడనా లేపబడ్డాడనా? లేచాడని మనం నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని, అంటే మనలో ఎవరైనా గనక చనిపోతే యేసునందు నిద్రించడమే కదా, యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. యేసు ఎవరు, దేవుడెవరు? యేసు ఎవరు, దేవుడెవరు? ఇక్కడ దేవుడని వ్రాయబడింది క్రీస్తు అని అర్థం చేసుకోవాలి. యేసు క్రీస్తు. యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చినంటే క్రీస్తు వెంటబెట్టుకుని వచ్చినని అర్థం. దేవుడు అంటే క్రీస్తు అని అర్థం. లేదా ఆయన సంకల్పంలో ముందుగానే ఒక ఉద్దేశాన్ని ఆయన రాసుకున్నాడు, ప్రణాళికను ఆయన రాసుకున్నాడు, చిత్తాన్ని ఆయన రచించుకున్నాడు. ఆ చిత్తంలో ఏమని రాసుకున్నాడు అంటే, ఆయన ఈ యేసు అనే దేహము చనిపోయి తిరిగి లేచిన తర్వాత మరలా ఒకానొక దినాన ఈ భూమి మీదకి రాబోయేటటువంటి సమయంలో ఆయనను నమ్మిన వారు కూడా చనిపోతారు కదా, వాళ్ళు కూడా తిరిగి లేవాలి అని దేవుడే ముందుగా సంకల్పించుకున్నాడు. అందుకని అక్కడ దేవుడు అని రాశారు. ఒకవేళ డౌట్ వస్తే క్లియర్ అయిందేమని అనుకుంటున్నా. అర్థమైందా? అక్కడ దేవుడు అని రాయబడింది ఇంకో దేవుడు ఉన్నాడని కాదు. దేవుడు అంటే క్రీస్తుని అర్థం, లేదా దేవుడు అంటే సంకల్పం అని కూడా అర్థం. ఏదైతే ఏముందండి, ప్రభువారి యొక్క మాటల్లో ఒక విషయాన్ని గుర్తు చేస్తాను. లేఖనముల ప్రకారం అనేవారు మాటికి. ఎందుకు లేఖనాల ప్రకారం అన్నారు? ఆల్రెడీ ఆయన ముందే ఎప్పుడు ఏమి ఎక్కడ ఎలాగ జరగాలో అంత ప్రణాళికను రచించుకున్నాడు కనుక ఆ సమయంలో ఆ కాలంలో అది జరిగినప్పుడు ఈ సందర్భం ఎప్పుడైతే జరిగిందో దానిని ఎత్తి చూపుతూ లేఖనాల ప్రకారంగా అనేవాడు ఆయన. లేఖనాల ప్రకారంగా అంటే అర్థం ఏంటి? ఆయన ముందు తన చిత్తాన్ని, తన సంకల్పాన్ని ఏదైతే డిజైన్ చేసుకున్నాడో, రాసుకున్నాడో దాని ప్రకారంగానే అని అర్థం. దానిని దేవుడు అన్నారు, దానిని తండ్రి అన్నాడు, దానిని క్రీస్తు అని కూడా అన్నారు. సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఈ సందర్భంలో కూడా యేసునందు మృతి నొందిన వారు తిరిగి లేస్తారు అని చెప్పడానికి ఆయన లేచారని నమ్మాలి అని చెప్తా ఉంది. ఈరోజు మృతుల పునరుత్థానం లేదు, యేసుక్రీస్తు వారు తిరిగి లేవలేదని కొంతమంది బోధిస్తూ ఉన్నారు. అంటే అసలు మృతుల పునరుత్థానం లేకపోతే ఈ గొడవంతా ఎందుకు? అసలు మృతుల పునరుత్థానమే లేకపోతే యేసుక్రీస్తు వారు తిరిగి లేవకపోతే ఆయన నమ్ముకోవాల్సినటువంటి పని ఏముందండి? అస్సలు లేదండి. ఆయన నమ్ముకునేవలసినటువంటి పనేమీ లేదు. ఆయన తిరిగి లేచాడు కనుక నేను నమ్ముతున్నాం. లేపబడినా ఇక నమ్మాల్సిన పనేమీ లేదు, లేపబడినా నమ్మాల్సిన పనేమీ లేదు. లేస్తేనే నమ్మాలి. లేచిన క్రీస్తు, లేపబడిన క్రీస్తు, లేచిన యేసు, లేపబడిన యేసు. ఏమండి, ఇందులో మరి ఒక యేసు, మరి ఒక క్రీస్తు కూడా ఉన్నారు, ఇన్క్లూడ్ అయి ఉంటారు. పర్సన్గా వేరేగా వ్యక్తిగా కనబడరు, కానీ ఒకే వ్యక్తిని గురించి వ్రాయబడినటువంటి సందర్భాలను మనం జాగ్రత్తగా ఆలోచిస్తే 2 కోణాల్లో వాక్యం ఉంది. ఇందులో ఏ కోణం మనకు కావాలి? లేచిన క్రీస్తు లేదా లేచిన యేసు అనే కోణమే మనకు కావాలి. అదే పరలోకానికి తీసుకెళ్ళేటటువంటి వాక్యం. లేపబడ్డాడని నమ్మారా? అయిపోయింది. కానీ 2 ఎలా ఉన్నాయి? ఒకేలా ఉంటాయి. 2 ఒకేలా ఉంటాయి. గోధుమ పంటలో గురుగులు కూడా మొలుస్తాయి, అవి కూడా కాయలు కాస్తాయి. 2 ఒకేలా ఉంటాయి. 2 ఒకేలా ఉంటాయి. మనకి తోటల్లో ఓంటాలు అనేటటువంటి ఒక మొక్క పెరుగుతుంది. ఆవాలు అనేటటువంటి మొక్కలు కూడా ఉంటాయి. ఆవాల గింజలు, ఓంటాల గింజలు ఎలా ఉంటాయి? సేమ్ టు సేమ్ ఒకేలా ఉంటాయి. పసిగట్టగలరా? బొప్పాయి గింజలు, మిరియాలు కూడా గింజే కదా. బొప్పాయి గింజలు 2 ఎలా ఉంటాయి? వ్యాపారస్తులు మోసం చేయడానికి వాటిల్లో కొన్నివి కలిపి అమ్ముతారు. అది మ్యాటర్. కొన్ని మిరియాల్లో బొప్పాయి గింజలు కలిసిపోయి ఉంటాయి.
కొన్ని ఆవాల గింజల్లో ఓంటాల గింజలు కలిసిపోయి ఉంటాయి. ఏమండి, ఐడెంటిఫై చేయడం చాలా కష్టం. వాక్యం కూడా అంతే. అది తెలిసినోడు యొక్క గట్స్ వేరుగా ఉంటాయి, అది తెలియనోడు యొక్క భయం వేరుగా ఉంటుంది. రెండిట్లకి చాలా వ్యత్యాసం ఉంది. ఏమండి, అందుకే యేసు మృతి నుండి తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల అంటున్నాడు. ఎందుకు నమ్మిన ఎడలనే పదాన్ని మాట్లాడారు? చాలామంది నమ్మరు గనుక. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం. నేను మొదటివాడును కడపటివాడును జీవించువాడును మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవే. ఏం చెప్తూ ఉన్నారు? ఈయన ఎవరింతకి? ఈయన మొదటివాడట, కడపటివాడట, జీవించువాడట, యుగ యుగములు కూడా సజీవుడై ఉన్నాడట. ఎవరన్నా సజీవుడిగా చేశారా? ఈయనే సజీవుడిగా ఉన్నాడు. ఎవరైనా? ఈయనే మొదటివాడట, ఈయనే కడపటివాడట, ఈయనే మృతుడైపోయాడట. ఇదిగో యుగ యుగములు సజీవుడినై ఉన్నాడట, సదాకాలము జీవించువాడట. ఒక మాటలో చెప్పాలంటే ఉన్నవాడని అర్థం. మనకి ఇక్కడే అల్ఫయు ఓమెగయు నేనే అని చెప్తారు, ఆది అంతము నేనే అని చెప్తారు, కడపటివాడును మొదటివాడు నేనే అని చెప్తారు. అవే మాటలు యెషయా గ్రంథంలో కూడా కనబడతాయి. యెషయా గ్రంథంలో కూడా కనబడతాయి. అంటే ఇద్దరికి సంబంధించింది కదా బైబిలు. ఇద్దరికి వాటర్లు వేయడానికి, ముగ్గురికి వాటర్లు వేయడానికి అవకాశం లేదండి. ఒక్కరి కోసమే వ్రాయబడింది. ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఒక్కరి గురించే, ఒక్క దేవుడి గురించే వ్రాయబడింది. కాకపోతే కాలాలను బట్టి, సమయాలను బట్టి, సందర్భాలలో పేర్లు వేరుగా ఉండవచ్చేమో కానీ ఉన్న దేవుడు మాత్రం ఒక్కడే. ఉన్న దేవుడు మాత్రం ఒక్కడేనండి. ఒకసారి చదువుదాం. నేను మొదటివాడును కడపటివాడును జీవించేవాడును. అంటే చచ్చిపోయినోడిని కాదు, నేను సమాధిలో ఉన్నవాడిని కాదు, నన్ను ఎవరో లేపితే తప్ప లేవలేని వాడని కాను, ఎప్పుడు జీవించేవాడను. మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడినై ఉన్నాను. యుగ యుగములు కూడా సజీవుడినై ఉన్నాను అంటే నన్ను ఎవరో బ్రతికించలేదు, నన్ను నేనే బ్రతికించుకున్నానని అర్థం. నన్ను వేరే ఎవరు కూడా బ్రతికించలేదు, నన్ను నేనే బ్రతికించుకున్నాను. సజీవుడును, నేను సజీవుడును అని చెప్తే ఉన్నారండి. మార్కు సువార్త 16వ అధ్యాయం, మార్కు సువార్త 16వ అధ్యాయం 9వ వచనం. ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి, యేసు లేచి, యేసు లేపబడి ఉందా? లేచి అని ఉంది. ఎప్పుడు లేచారట ఆయన? ఆదివారం తెల్లవారినప్పుడు లేచారట. ఎవరు లేచారు? ఆదివారం తెల్లవారినప్పుడు యేసును లేపి, యేసును లేపి లేదు, యేసు లేచి, యేసు లేచి యేసును లేపి. అక్కడ మధ్యలో నువ్వు పెడితే లేచిపోద్దు మొత్తం వాక్యం అంతా. యేసును లేపి అంటే అయిపోయినట్టే. యేసు లేచి అంటే వేరు, యేసును లేపి అంటే వేరు. యేసు లేచి అంటే తానే లేచాడు, ఆయన ఇంకెవరో లేపలేదు. ఇందులో నుండి, మరణములో నుండి, సమాధిలో నుండి, మృత్యువులో నుండి యేసు లేచి, యేసే లేచారు, ఇంకెవరో లేపలేదు ఆయన్ని. లూకా సువార్త 24వ అధ్యాయం, లూకా సువార్త 24వ అధ్యాయము 5వ వచనాన్ని ఆలోచన చేద్దాం. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా, వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? సజీవుడైన వానిని, సజీవుడిగా లేపబడిన వానిని మీరెందుకు మృతుల్లో వెతుకుతున్నారు అని ఉందా? సజీవుడైన వానిని, సజీవుడైన వానిని, సజీవుడిగా లేపిన వానిని అనుందా? సజీవుడైన వారిని. సజీవుడైన వాడంటే తనకు తానుగా సజీవుడయ్యాడు, సజీవుడయ్యాడు, తనకు తానుగా లేచాడు. మృతుల్లో వెతకండి, తనకు తానుగా లేచి ఉన్నాడు. ఆయనకి లేడు, ఆయన లేచి ఉన్నాడు. చూడండి వాక్యాలు ఎంతలాగా మనకు అర్థమవుతూ ఉన్నాయో.
ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన లేపరని ఉందా? లేచి ఉన్నాడు. ఆయన ఎవరో లేపలేదండి, ఆయనే లేచి ఉన్నాడు. మరి మధ్యాహ్నం లేపబడ్డారు. లేపబడ్డారంటే ఇంకా ఆయన ఎందుకు? మనలడ్డుడే ఇంకంతే. చాలామంది అయ్యే చెప్తున్నారు. మా అన్నయ్య అండి, నేను ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాడు, ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుంటాడు. రే లేచి అక్కడి నుంచి వెళ్ళిపోరంటే వెళ్ళిపోతాడు, నిలబడమంటే నిలబడతాడు, వంగమంటే వంగుంటాడు, ఏం పని చెప్పినా చేస్తాడు మా అన్నయ్య అని చెప్తున్నారు. అది అన్నయ్య ఈ కన్నయ్యలందరికీ ఒకనొక రోజున బడితి పూజ చేస్తాడు. ఆయన గురించి తెలియక. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఎవరో లేపలేరండి. ఒకవేళ లేపితే లేపినవాడు గొప్పవాడు అవుతాడు తప్ప ఈయన గొప్పవాడు కాదు. ఆయన గొప్పవాడు కాదు. అలాంటప్పుడు అన్ని నామముల కంటే పైనామం ఈయనకెందుకు? లేపబడితే అన్ని నామముల కంటే పైనామం ఈయనకెందుకు? 2వ స్థానంలోనో 3వ స్థానంలోనో 4వ స్థానంలోనో రాయాలి. ఫస్ట్ ప్లేస్లో రాయటం ఏంటి? అన్ని నామముల కంటే పైనామం అంటే ఆయనే నెంబర్ 1 అని అర్థం. ఎప్పుడు లేస్తేనే లేపబడితేనా? లేపబడితే ఎవరైతే లేపారో ఆయన ఉంటాడుగా, ఆయన నెంబర్ 1 అవుతాడు. అంతమంది లేరు బైబిల్లో. ఒక సైడు అపవాది, మరో సైడు దేవుడు, అంతే. వాళ్ళిద్దరికీ గొడవ అండి. మనకి అపవాదికి గొడవలేం లేవు. గొడవ ఎవరెవరికిని? దేవునికి అపవాదికిని. కానీ మధ్యలో మనల్ని ఇరికించేసాడు ఈడొచ్చి. నిజానికి అపవాదికి మనకు గొడవలేం లేవు, కానీ మనల్ని ఎందుకు ఇరికించాడు? పరలోకం ఇస్తానన్నాడని. మనకు పరలోకం ఇస్తానన్నాడని మధ్యలో మనకు గెంటేసాడు వచ్చాడు. చూసారు ఎన్ని వాక్యాలు అపవాదికి సపోర్ట్ చేసి ఉన్నాయి బైబిల్లో. మరి ఆ వాక్యాలన్నీ నెత్తి మీద ఎట్టేసుకుని నాకు దేవుడు తెలిసిపోయాడు, నాకు దేవుడు అర్థమైపోయాడు అని ఈరోజు ఎంతమంది ఎన్ని బోధలు చేస్తున్నారండి. మరి వీళ్ళందరికీ తెలియదు అనకపోతే బాగా తెలిసిందంటామా? వాళ్ళంటే వీళ్ళు ఫీల్ అవుతారు. ఐదో వచనం చదివాం కదా, 46 వచనాన్ని కూడా చదువుదాం. 46 క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచుననియు. క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో నుండి లేచుననియు. లేచును, ఆయనే లేస్తాడు. ఎవరో లేపరు ఆయన్ని, ఆయనే లేస్తాడు. ఎందుకంటే ఆయన సజీవుడు గనుక ఆయనే లేస్తాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 62 నుంచి 66 వరకు. మరునాడు అనగా సిద్ధపరుచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతునొద్దకు కూడి వచ్చి, అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తరువాత నేను లేచేదనని చెప్పినది మాకు. ఇక్కడ పదం ఉంది, అయ్యా ఆ వంచకుడు. వంచకుడు ఎవరు అన్నది ప్రశ్న కాదు. వంచకుడు అంటే అర్థం ఏంటి అన్నది ప్రశ్న. వంచకుడు అంటే మోసగాడా? ఎవరు మోసగాడు? ఆ వంచకుడు అంటే ఆ మోసగాడు సజీవుడై ఉండినప్పుడు అంటే బతికున్నప్పుడు ఏం చెప్పాడట? 3 దినములైన తరువాత నేను లేచేదనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉందయ్యా. ఎప్పుడు లేస్తానన్నాడట? 3 దినములైన తర్వాత నేను లేచేదనని చెప్పిన మాట మాకు. అంటే ఆ మాట ఎవరు చెప్పారు? స్వయంగా లేస్తానని యేసుక్రీస్తు వారే చెప్పారన్నమాట. ఏమని? లేస్తానని, నన్ను తండ్రి లేపుతాడని చెప్పాడు. ఎక్కడన్నా చెప్పలేదు. మరి ఏ వాక్యానికి బలం ఉంది? తండ్రి లేపాడన్నది బలమా? నేనే లేస్తానని చెప్పినది బలమా? నేనే లేస్తానని చెప్పింది ఇది సాక్ష్యం కదా. వీళ్ళందరూ కోపంతో వచ్చినా, బూతులు మాట్లాడినా, కొట్టినా, తిట్టినా ఈ ఊరోళ్ళంతా అదే కదా సాక్ష్యం చెప్తున్నారు. వచ్చి అక్కడ రాజు దగ్గరికి వచ్చి అదే మాట్లాడుతున్నారు కదా. ప్రధాన యాజకులు పరిసయ్యులు అంటే మతం. ప్రధాన యాజకులు పరిసయ్యులు అంటే ఎవరిల్లు? మతం, యోధా మతం వచ్చి చెప్తూ ఉన్నారు కదా. ఆ మాట మాకు జ్ఞాపకం ఉన్నది అని చెప్తూ ఉన్నారు. కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రము చేయని ఆజ్ఞాపించుము. ఎందుకు? చచ్చిపోయినోడు లేస్తాడా లేదో చూడొచ్చుగా. సమాధిని భద్రం చేయటం ఎందుకు? వీళ్ళకి అంత భయం ఎందుకు?
ఆయన లేస్తే వీళ్ళ మతం కూకటి వేలుతో పెకలింపబడిపోతుంది గనుక అప్పటి వరకు ఎవరో కూడా చనిపోయి తిరిగి లేవలేదు గనుక ఈయన సజీవుడై ఉన్నప్పుడు ఆ ప్రాంతాలన్నీ కూడా ఎన్నో అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక క్రియలు ఇవన్నీ చేశారు కనుక అనేక మందిని చనిపోయిన వాళ్ళను సహితం ఈయన లేపాడు కనుక ఈయన లేస్తాడని చెప్పినది వీళ్ళు జీర్ణించుకోలేక సమాధికి భద్రం చేయాలట. వీళ్ళని వెర్రి బాగులోళ్ళు అనాలి. ఎందుకని? ఇన్ని చేసినోడు నువ్వు రాయిడితే ఆగిపోతాడా లోపల? నువ్వు తలుపు గొన్ను పెడితే లోపల ఉండిపోతాడు అనుకుంటున్నావా? నువ్వు రోమా గవర్నమెంట్ చట్ట ప్రకారంగా సంఖ్యలు వేసి ప్రభుత్వం ముద్ర వేసి సీల్ వేసేస్తే సమాధికి లోపల ఉన్నవాడు రాలేడు అనుకుంటున్నావా? అతడు ఏమన్నా మనిషా? నువ్వు బంధిస్తే బంధించబడిపోవడానికి దేవుడురా. దేవుడైనా దేవుడు. ఇప్పుడు ఆయన చెప్పిన మాట మాకు జ్ఞాపకం ఉంది కాబట్టి 3 రోజులు సెక్యూరిటీ కావాలా? అసలు ప్రపంచంలో ఎవరి సమాధికైనా సెక్యూరిటీ ఉంటుందండి ఎక్కడన్నా? సమాధికి సెక్యూరిటీ ఏట్రా? సమాధికి సెక్యూరిటీ ఏంటి? చూడండి వీళ్ళ భయం. ముందేం చెప్పాడట ఆయన? అరే నన్ను చంపేస్తారా, చంపేయండిరా, మీ పని మీరు కానిచ్చేయండిరా, నేను 3వ దినమున తిరిగి లేచుట అగత్యం, నేను లేస్తాను కదా అన్నాడు. వీళ్ళకి దడపట్టుకుంది. దడపట్టుకుని సమాధికి సెక్యూరిటీ పెట్టాలని అడుగుతున్నారు వచ్చి. ఎవరెళ్ళు? పరిసయ్యులు, ప్రధాన యాజకులు. అంటే మతం. యూదా మతానికి అంత భయం ఎందుకు? యూదా మతానికి అంత భయం ఎందుకండి? అంటే యెహోవాను ఈయన డామినేట్ చేసేస్తాడని, ప్రజలందరూ ఈయన్ని నమ్ముతారని. ఈయన నమ్మకుండా ఉండాలి అంటే ఆయన బయటికి రానివ్వకుండా చేయాలి. వీళ్ళ బాబు తరమా, వీళ్ళ తాత తరమా? దేవుని ఎవడండి ఆపేవాడు? ఈ లోకాలను కలిగించినటువంటి మహాదేవుడు ఆయన. ఆయనను మరణం బంధించడమా, రాళ్ళు బంధించడమా? మరణాన్ని ఆయన ఏం చేస్తాడట? ముళ్ళు విరుస్తాడు. మరణానికే మరణాన్ని చూపిస్తాడట. భయానికే భయాన్ని పరిచయం చేస్తాడట. మరణపు ముళ్ళును విరిచినవాడు మరణాన్ని తన అరికాలు కింద పెట్టుకుంటాడట. ఏమండి, ఆ వాక్యాలన్నీ మనం హెబ్రీలకు రాసిన పత్రికలు చదువుతాం కదా. అందుకని సమాధిని భద్రము చేయని ఆజ్ఞాపించమని చెప్తున్నారు. వాని శిష్యులు వచ్చి వానిని ఎత్తుకొని పోయి ఆయన మృతుల్లో నుండి లేచిన ప్రజలతో చెప్పుదురేమో. దేనికి? సెక్యూరిటీ పెట్టకపోతే. అరే చచ్చిపోయినాడు ఎలా బతుకుతాడు రా ఇడియట్స్? చచ్చిపోయినోడు ఎలా బతుకుతాడు? చావలేదా? చనిపోయాడా? నుసి నీళ్లు కారు మట్టుకు చంపేశారు కదరా. అలాగే చచ్చిపోయినోడు 3 రోజులు అయిన తర్వాత ఇప్పుడు శిష్యులు తీసుకుని వెళ్ళి వైద్యం చేస్తే ఎలాగ బతుకుతాడు? మీరు చేయండి పోని. ఎలాగ బతుకుతాడు? వీళ్ళ ప్లానింగ్స్ చూడండి. వాళ్ళ శిష్యులు వచ్చి సమాధికి సెక్యూరిటీ పెట్టకపోతే శవాన్ని ఎత్తుకుని వెళ్ళిపోయి వైద్యం చేసి ఆయన చెప్పిన మాట ప్రకారంగా 3వ దినమని లేచానని ప్రచారం చేస్తారు అని చెప్తే ఉన్నారండి. అసలు ఈ శిష్యులు ఎక్కడున్నారు? వీళ్ళ ప్రాణభయంతో వీళ్ళేమో చెట్టుకోకడు, పుట్టకోకడు, కొండకోకడు, మెట్టకోకడు వీళ్ళ ముందే పారిపోయారు కదా. ఈ పేతురు ముందే పారిపోయాడు కదా. ఇక శిష్యులు ఎక్కడొస్తారు? ఒకడేమో ఊరేసుకుని ఆడు చచ్చిపోయాడు. ఈ పేతురేమో అబద్ధాలు చెప్పి ఇతడు పారిపోయాడు. ఇంకొకడు ఇంకో చోటుకు పోయాడు. ఇంకొకడు ఇంకో చోటుకు, మొత్తానికి పారిపోయారు వెళ్ళి. కనీసం ఆ స్త్రీలైనా ధైర్యం చేసి ఆదివారాన్ని వచ్చి ఆ సమాధి దగ్గరికి వచ్చారేమో కానీ ఈ మహానుభావులు ఎక్కడ దాక్కున్నారో తెలియదు. ఎలకన్నాళ్ళు దూరిపోయారు వెళ్ళిపోయి. ఎలకల కన్నాల్లో దూరిపోయారండి వెళ్ళిపోయి. వీళ్ళు వచ్చట ఈ శవాన్ని తీసుకుని వెళ్ళిపోతారు. ఏంటయ్యా చెప్పేది? వీళ్ళు ఎవరికి చెప్తారు కొట్టగదిలో? చూడండి, ఆయన మృతుల్లో నుండి లేచిన ప్రజలతో చెప్పుదురేమో. ఈ బైబిల్కి భయం. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరీ చెడ్డదై ఉండును. మొదటి వంచన కంటే కడపటి వంచన మరీ చెడ్డదై ఉండును అని చెప్తా ఉన్నారండి. అందుకు పిలాతు, కావలివారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రం చేయడని వారితో చెప్పాడట. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకుని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రం చేశారు. చాలా ఉద్ధరించారులే, అంతే కదా. ఏముంది ఇక్కడ? ఇప్పుడు పిలాతు ఏం చెప్తున్నాడు?
కావలి వాళ్ళు ఉన్నారు కదా, సెక్యూరిటీ ఉన్నారు కదా, సైన్యం ఉన్నారు కదా, వాళ్ళని తీసుకెళ్ళిపోండి, మీరు ఏం చేసుకోండి అయ్యా పొండ అంటున్నాడు. తీసుకుని వెళ్ళిపోండి, ఎంతమంది కావాలో చావండి వెళ్ళి అని చెప్తూ ఉన్నాడు. వెళ్ళిపోయి వీళ్ళకి కావలసినంత మందిని సెక్యూరిటీ కోసం భద్రతా సిబ్బందిని తీసుకుని వెళ్ళిపోయి ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రం చేశారు. చాలా ఘనకార్యాన్ని సాధించారు. ఘనకార్యాన్ని సాధించారు. ఎందుకు ఇంత భయం? లేస్తాడని. 28వ అధ్యాయం 6వ వచనం. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొనిన స్థలము చూసి త్వరగా వెళ్ళి ఇన్ఫర్మేషన్ అందరికీ తెలియచేద్దామంటున్నారండి. ఆయన ఇక్కడ లేడు. ఎందుకు లేడు? తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. ఏం చెప్పాడు ముందు ఆయన? నేను లేస్తానని చెప్పాడు. నన్ను దేవుడు లేపుతాడు అని చెప్పలేదు. నేనే లేస్తానని చెప్పాడు. అన్నమాట ప్రకారంగానే లేచాడు. అక్కడ లేడు. యోహాను సువార్త 20వ అధ్యాయం 9వ వచనం. ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమను లేఖనము వారింకా గ్రహింపరైరి అంటే అర్థం ఏంటి? గ్రహించలేకపోతున్నారట. ఏంటి గ్రహించలేకపోతున్నారు వీళ్ళు? ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమను లేఖనమును వారింకా గ్రహింపరైరి. లేఖనం ఏం చెప్తుందట? ఆయన మృతులలో నుండి లేస్తాడనుందా లేఖనం? లేపబడతాడనుందా లేఖనం? లేస్తాడనే ఉంది. ఆయన మృతులలో నుండి లేచుట అగత్యం అంటే ఖచ్చితంగా జరుగుద్ది అనే లేఖనాన్ని వీళ్ళు ఇంకా నమ్మలేకపోతున్నారంట. ఎందుకు నమ్మలేకపోతున్నారు? వీళ్ళు పాపం మనలంటోళ్ళేనండి. అంతే కదా. ఎలా నమ్మేస్తాం ఏంటి? నమ్మం. సత్యమైతే అసలే నమ్మం, అసత్యమైతే నమ్మేస్తాం కదా. వీళ్ళు మనలంటోళ్ళే. వాళ్ళకి అర్థం అవ్వలేదట. మృతుల్లో నుండి ఈయనే లేస్తాడంటే వాళ్ళకి ఇంకా అర్థం అవ్వట్లేదట. మరి ఎప్పుడు అర్థమవుద్ది? లేచిన తర్వాత అర్థమైంది మహానుభావులకి. అప్పుడు కూడా ఏమంటున్నాడు తెలుసా? బాబోయ్ భూతం వచ్చేస్తుంది బాబోయ్ అంటున్నారు మళ్ళీ. నిజమండి, భూతం వచ్చేస్తుందా? చాలామందికి భూతాలు వచ్చేస్తున్నాయి అని చచ్చి మానేస్తున్నారు. భూతం ఎక్కడిది? నీలోనే ఉంటుంది పెద్ద భూతం. అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయం 22వ వచనం. అయినను నేను దేవుని వలనైన సహాయము పొంది నేటి వరకు నిలిచి ఉంటిని. క్రీస్తు శ్రమపడి మృతుల పునరుత్థానము పొందువారిలో మొదటి వాడగుట చేత ఈ ప్రజలకును అన్యజనులకును వెలుగు ప్రచురింపబోవునని ప్రవక్తలు మోషేయు ముందుగా చెప్పినవి కాక మరి ఏమీ చెప్పక అల్పులకును గనులకును సాక్ష్యమిచ్చుచుంటేనే. ఏముంది ఇందులో? క్రీస్తు శ్రమపడి మృతుల పునరుత్థానము పొందువారిలో మొదటివాడు మృతుల పునరుత్థానము పొందువారిలో మొదటివాడు. లేపబడిన వారిలోనా? లేచిన వారిలో. లేపబడ్డం అనేది జరగదండి. ఎప్పుడు ఆ వాక్యానికి బలం వస్తుందంటే ఈయన నిస్సహాయుడుగా, శక్తిహీనుడుగా, బలహీనుడుగా దేవుడు కాకుండా ఉండుంటే ఆ లేఖనానికి బలం వస్తుంది. ఆయనే దేవుడైతే ఆ లేఖనానికి బలం ఉండదు. మరి ఎందుకు రాశారు అంటే అది మన కోసం కాదు. అది కొంతమందిని వేసేయడానికి రాశారు. కొంతమంది విశ్వాసాలు, వారి యొక్క భక్తి విధానాలు, వారి యొక్క జీవితాలు ఆ వాక్యాలతో ప్రభావితమైతే వాళ్ళందరినీ కూడా లోపలేసేయడానికే రాశారు. అది అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే దేవుని వాక్యం అమోఘంగా ఉంటుందండి. అర్థం కాకపోతే మన భక్తి జీవితాలు ఛిద్రమైపోతాయండి. ఎన్నో వాక్యాలు చూడండి. తెసలోనికీయులకు రాసినటువంటి ఆల్రెడీ మనం చదువుకున్న 4:14 చదివాం కదా. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక,
మొదటి అధ్యాయం 18వ వచనం. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. ఎందులో ఆది సంభూతుడట ఆయన? అన్నిట్లోనూ అదే పర్టికులర్గా విషయాన్ని పిన్ చేశారు. మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. మృతులలో నుండి లేచుటలో, లేపబడ్డంలోనా? లేచుటలో, మృతులలో నుండి లేచుటలో ఆయన ఎవరట? ఆది సంభూతుడు. మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడట. ఎవరైనా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లేచారా, లేపబడ్డారా? లేచారు. లేపబడ్డం అనేది కాదండి. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము 5వ వచన భాగం. నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. తర్వాత ఆమేనని చెప్పాలి. నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచినవాడు. కొలస్సీలకు రాసిన పత్రికలు ఏం చదువుకున్నాం? ఆది సంభూతుడిగా లేచాడైనా. మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచాడా? లేచాడు. మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచినవాడు. లేపబడినవాడు కాదు. ఎవరైనా లేచినవాడు. లేపబడిన వాడిని నమ్మితే మతం, లేచిన వాడిని నమ్మాలి మార్గం. లేపబడ్డాడు అనే వాక్యాన్ని నమ్మేవారు ఉన్నారు, లేరని చెప్పట్లేదుగా, ఉన్నారు. అంటే మతంలో ఉన్నారు. ఎందుకంటే లేపబడ్డాడు అంటే ఆటోమేటిక్గా ఇంకో దేవుని కూడా ఒప్పుకోవాలి. ఆ దేవుడే లేపినవాడు అవుతాడు. లేపినవాడు ఈయనేమో లేపబడినవాడు అవుతాడు. మరి అది వాక్యానుసారం కాదని వాక్యాన్ని బట్టి మనం గ్రహించాలని కోరుతూ ఉన్నాను. మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడట. ఆది సంభూతుడు. యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ మాట. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచివాడు చనిపోయినను బ్రతుకును. పునరుత్థానం ఎవరట? యేసుక్రీస్తు వారట. ఒకవేళ ఈయననే ఇంకో దేవుడు లేపాడు అనుకుందాం, ఈయన పునరుత్థానం ఏంటి కదా? ఈయన్నే ఇంకొక ఆయన లేపాడు అనుకోండి, ఈయన పునరుత్థానం ఎలా అవుతాడు? ఈయన పునరుత్థానం కాడుగా. ఈయనే లేచాడు కనుక పునరుత్థానం ఆయనే అని చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఈయన్నే ఇంకొకరు లేపారు అనుకోండి, నేనే పునరుత్థానం అని చెప్పడానికి అవకాశం ఉండదు. ఈ వాక్యాన్ని డైరెక్ట్గా ఆయనే చెప్తూ ఉన్నారు. అయితే ఆయన తప్పు చెప్పుకుంటాడా? ఆయన అబద్ధం చెప్తాడా? అబద్ధం ఆడడానికి ఆయన మానవుడు కాదుగా, నరుడు కాదుగా. ఆకారంలో కనబడుతూ ఉన్నాడు, అంతే. ఆకారంలో కనబడుతున్నాడు. అందుకు యేసు చెప్తూ ఉన్నాడు, పునరుత్థానమును జీవమును నేనే. పునరుత్థానం నేనే. ఆయనే పునరుత్థానం చెందకపోయి ఇంకొక ఆయన ఈయన లేపితే పునరుత్థానం నేనే, జీవాన్ని నేనే అని చెప్పుకోవడానికి అవకాశం లేదండి. పునరుత్థానం నేనే అని చెప్పాలంటే ఈయనే పునరుత్థానం చెందాలి, ఇంకొకరు లేపకూడదు ఆయన్ని. ఆయన లేపారా? ఆయన లేచాడా? లేచారు. ఆయన ఎవరు లేపలేదు. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 41. దేవుడు ఆయనను 3వ దినమున లేపి ప్రజలకందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతుల్లో నుండి లేచిన తరువాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకొనిన మాకే ఆయన ప్రత్యక్షముగా కనబడినట్లు అనుగ్రహింపబడెను. అక్కడ కూడా దేవుడు అన్నది చూడండి. దేవుడు అంటే క్రీస్తు అని, సంకల్పం అని అర్థం చేసుకోవాలి. దేవుడు అంటే నాట్ ఎ పర్సన్, రైట్? ఈయన ఈ లేచాడు కదా,
ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే. దేవుని చేత ఏర్పరచబడిన సాక్షులు ఎవరు? శిష్యులు. దేవుని చేత ఏర్పరచబడ్డారా? యేసు చేత ఏర్పరచబడ్డారా? యేసు చేత ఏర్పరచబడ్డారు. యేసు చేత ఏర్పరచబడితే దేవుని చేత ఏర్పరచబడ్డారని చెప్పారు వాక్యంలో. అంటే ఏమని అర్థం? ఈయనే దేవుడు అని అర్థం, యేసే దేవుడు అని అర్థం. యేసు చేత ఏర్పరచబడ్డారా శిష్యులు? దేవుని చేత, యేసు చేతే. యేసు ఎవరు మరి? ఆయనే దేవుడు. అందుకని రాశారు, దేవుని చేత ఏర్పరచబడిన సాక్షులమైన మాకే ఫస్ట్. సాక్షి అంటే ముందు చూసేవాడే సాక్షి. ఓ 1000 మంది చూసిన తర్వాత 1001 నేనండి అంటే ఎల్లవా అంటాడు అంతే. ముందు వాళ్ళే చూడాలి, వాళ్ళే సాక్షులు అవుతారు కదా. అలాగా సాక్షులకి అనగా ఆయన మృతుల్లో నుండి లేచిన తర్వాత, ఆయన మృతుల్లో నుండి లేచిన తర్వాత మొట్టమొదటిగా మాకే కనపడ్డాడని చెప్తా ఉన్నారు. మృతుల్లో నుండి లేచాడా? లేపారా? లేచారు. ఎందుకు జరిగిందో కానండి, ప్రభువారు ఈ మార్త, మరియా, మగ్దలేని మరియా, సలోమి, ఈ ఆడోళ్ళు బ్యాచ్ అంతా వెళ్ళడానికంటే ముందే, ఈ శిష్యులంతా వెళ్ళడానికంటే ముందే లేచాడు కనుక సరిపోయింది. కానీ వీళ్ళంతా వచ్చిన తర్వాత కానీ లేచి సమాధిలో నుండి బయటకు వచ్చాడు అనుకోండి, వీళ్ళు ముందు కంప్లైంట్ రెడీ చేశారు కదా. ఏమని? శిష్యులు వచ్చి మమ్మల్ని చితగ్గొట్టేసి మా దగ్గర ఉన్న బాణాలన్నీ అట్టుకుని వెళ్ళిపోయి మా దగ్గర ఉన్న బల్లాలతో మమ్మల్ని పొడి చేసి ఆ సంఖ్యలు పగలగొట్టేసి ఆ రాళ్ళు గెంటేసి సీలు విప్పేసి వైద్యం చేసేసి లోపల ఏటి సమాధిలో బయటికి తీసుకుని వచ్చారు. ఇది చెప్తారండి వీళ్ళు. అందుకే వీళ్ళు ఈడియట్స్ అనేది. ఇవన్నీ వస్తాయని ముందే తెలుసు కాబట్టి ఈ ఆడవాళ్ళ బ్యాచ్, ఈ మగవాళ్ళ బ్యాచ్ ఎవరు రాకుండా కానీ ముందే లేచిపోయాడట ఆయన. ముందే లేచిపోయాడు. అసలు ఆ సమాధిలో కూడా లేడాయన. వీళ్ళు వెళ్ళిన తర్వాత తొంగి చూస్తున్నారు, వంగి చూస్తున్నాడు. ఎక్కడ ఉంటాడు హీరో? మనం వచ్చే వరకు ఉంటాడు ఇటు ఆయన. ఆయన టైం అంతే. తర్వాత వచ్చి కనపడ్డాడు. లేచాడు ఆయన. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. జీవించుచున్న వారికి మీదట. ఎవరా జీవించుచున్నవారు? మనం బతికున్నామా చచ్చిపోయామా? బతికే ఉన్నాం కదండి. అంటే జీవించుచున్నాం కదా. ఈ బ్రతుకున్నటువంటి మనము మన కోసము కాదట, మరి ఎవరి కోసం బతకాలట? మన నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించాలి. మన కొరకు మృతి పొంది తిరిగి లేచాడా? ఎవరైనా? ఆయనేనండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లేచాడు. మధ్యాహ్నం రెఫరెన్స్లు ఎన్ని ఉన్నాయి, ఈ రెఫరెన్స్లు ఎన్ని ఉన్నాయి కదా. మన కోసం కాక మనం ఎవరి కోసం బతకూడదట? మన కోసం మనం బతకూడదటండి. మన కోసం మృతి నొంది తిరిగి లేచిన వాడు, సజీవుడైన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన కోసమే బ్రతకాలట. ఇక మీదట ఆయన కోసం బ్రతకాలట. బతుకుతున్నామా? ఏమండి, బతుకుతున్నావా? ఎక్కడ బతుకుతున్నామండి? బతికే వాళ్ళు లేరండి. ఏదో అలా చెప్తారు అంతే నోటితో. బతికే వాళ్ళు అలా ఉండరండి. వాళ్ళ విశ్వాస భక్తి జీవితాలు అలా ఉండవండి. అదంతా డిఫరెంట్. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 2వ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. నా సువార్త ప్రకారము దావీదు సంతానములో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకము చేసుకొనుము. మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకొనుము. సువార్త అంటున్నాడు. మరి భిన్నమైన సువార్త ఏంటి? భిన్నమైన సువార్త మరి ఒక సువార్త ఏంటి? లేపబడిన యేసు, అది మరి ఒక సువార్త. ఇదేంటి? మృతులలో నుండి లేచాడు.
ఇది సువార్త అంటున్నాడు ఆయన. మృతులలో నుండి లేచాడు, ఇది సువార్త అంటున్నాడు. అంటే బైబిల్ గ్రంథంలో మనం మూడింటిని వెరిఫై చేయాలి. ఏమిటవి? సువార్త, మరి ఒక సువార్త లేదా భిన్నమైన సువార్త, ఆత్మ, మరి ఒక ఆత్మ లేదా దురాత్మ, యేసు, మరి ఒక యేసు లేదా క్రీస్తు, మరి ఒక క్రీస్తు, లేచినవాడు, లేపబడినవాడు ఐడెంటిఫై చేయాలి. నా సువార్త ప్రకారం దావీదు సంతానంలో పుట్టి మృతుల్లో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకున్నాము అంటున్నాడండి. సువార్త భిన్నమైన సువార్త. సువార్త ఇది భిన్నమైన సువార్త కాదు ఏమండి. అందుకని చెప్తా ఉన్నాను, క్రైస్తవ్యం అనేది ఈరోజు ఎందులో కూరుకుపోయింది? మతంలో కూరుకుపోయింది. ఈ మతంలో ఉన్నవాడికి మార్గంలో ఉన్నవాడికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మార్గంలో ఉన్న విషయాలు మతంలో వాడు అంగీకరించడు. మతం అంటే ముగ్గురు, మతం అంటే త్రియేక, మతం అంటే ఇద్దరు యెహోవాలు, మతం అంటే యెహోవా సాక్షి, మతం అంటే యెహోవాయే దేవుడు. మార్గం అయితే యేసుక్రీస్తు, ఆయన ఒక్కడే దేవుడు, ఆయనే రక్షకుడు, ఆయనే లేచినవాడు. మతంలో లేపబడినవాడు. ఎందుకంటే హైప్ పెద్ద ఆయనకి ఇవ్వాలి కదా. ఎందుకు? మతం కనుక, మతంలో పెద్ద ఆయనదే మొదటి స్థానం కనుక ఆయనకి ఎక్కువ హైప్ ఇవ్వాలి కనుక ఈయన అధికారాన్ని, ఈయన యొక్క మహిమను తగ్గించాలి, ఆయనను గణపరచాలి కనుక మతం ఏం చేస్తుందంటే ఈయన లేపబడ్డాడు అని చెప్తుంది. మార్గం ఏం చెప్తుంది? లేచాడు అని చెప్తుంది. ఆయన డైరెక్ట్గా ఏమని చెప్పుకున్నాడు? లేస్తానని చెప్పుకున్నాడు. అందుకనే పునరుత్థానం నేనే అని చెప్పుకున్నాడు. నేనే మార్గము అని చెప్పుకున్నాడు. నేనే జీవము అని చెప్పుకున్నాడు. నేనే సత్యము అని చెప్పుకున్నాడు. నేనే లేస్తాను అని చెప్పుకున్నాడు. నేనే యేసుని అని చెప్పాడు. నేనే క్రీస్తుని అని కూడా చెప్పాడు. నేనున్నవాడుని అని కూడా చెప్పాడు. ఏమండి, ఇన్ని వాక్యాలను మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. గడిచినటువంటి మంత్లో మొదటి భాగాన్ని ఆలోచించాం, ఈరోజు ఉదయకాలంలో రెండవ భాగాన్ని ఆలోచించాం, మధ్యాహ్నం మూడవ భాగాన్ని ఆలోచించాం, ఈ రాత్రి కాలమందు నాలుగవ భాగాన్ని ఆలోచించాం. మరి యొక్క యేసు మతం, యేసు మార్గం, క్రీస్తు మార్గం. అవునండి, ఎన్నో విలువైన సంగతులు చెప్పానండి. మరి ఎంతవరకు అర్థమయ్యాయో, ఎంతమంది అపార్థం చేసుకున్నారో నాకు తెలియదు. దేవుని కృప వలన మనకు వీడియో అవైలబిలిటీ ఉంది, మనకు ఒక ఛానల్ ఉంది కనుక ఈ వీడియోస్ తర్వాత అప్లోడ్ చేసిన తర్వాత చూడండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి, షేర్ చేయండి, 10 మందికి చెప్పండి సత్యాన్ని. నేను చెప్పినట్టుగా మీరు చెప్పలేరు కనుక షేర్ చేయండి. మీరు చెప్పే అవకాశం ఉంటే మీరు చెప్పండి, తప్పేం కాదు. మన దేవుడు ఎవరు? యేసుక్రీస్తు వారు. యెహోవా సంగతి ఏంటి? మతం. ఈ మతం గురించి మళ్ళీ రేపు రాత్రి మాట్లాడుకుందాం. మతం కూడా అవలేదుగా, యెహోవా సాక్షి, యేసు సాక్షి కోసం అవలేదుగా. రేపు రాత్రి మాట్లాడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. శ్రద్ధగా విన్నటువంటి మీ అందరికీ మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున నా యొక్క శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు.